ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది వీక్లీ అట్లీస్ట్ 3 times తాగినా సరిపోతుంది. సూపర్ హెల్దీ అండ్ టేస్టీ ఉంటుంది. అసలు డ్రై ఫ్రూట్స్ తినాలంటే కొంచెం టాస్కే కదా, అదే ఇలా స్మూతీ చేసుకుంటే ఈజీగా తాగేయచ్చు. బిఫోర్ డే నైటే అన్ని డ్రై ఫ్రూట్స్ ని ఇలా సోక్ చేసి పెట్టుకోవాలి. బాదం, డేట్స్, అన్నిటికన్నా ఈ పంప్కిన్ సీడ్స్ అయితే నా ఫేవరెట్. సన్ఫ్లవర్, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా వాల్నట్స్ అయితే హెల్త్ కి చాలా మంచివి. ఇలానే ఎగ్జాక్ట్ గా అన్ని వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మెయిన్వి అంజీర్, బాదం, వాల్నట్స్, పంప్కిన్, ఇట్లా పిస్తా ఉన్నవి వేసుకోండి. మీ ఇంట్లో ఉన్నవి వాటర్ వేసి ఇలా సోక్ చేసుకోవాలి ఓవర్ నైట్ మొత్తం. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినే కన్నా ఇలా సోక్ చేసుకొని తింటే చాలా ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి సోయా మిల్క్, ఇట్లా ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాము. ఇంకా బాగా స్మూతీ లాగా అవ్వడానికి వాటర్ ఇంకా మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ డ్రింక్ ఓన్లీ నేను వీక్లీ 3 times అలా తాగుతాను. ఎక్కువగా ఆకలి అవ్వకుండా బాడీ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఇంకా ఇది కిడ్స్ కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినరు కాబట్టి వాళ్ళు. ఈ హెల్తీ స్మూతీని డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేసి చూడండి. యూ గోనా లవ్ ఇట్. ఓకే, బాయ్.